స్వేచ్ఛ విచారణ పేరుతో టీ న్యూస్ లో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. పోలీసుల ముసుగేసుకుని ఫక్త్ కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరించారు. పూర్తి స్థాయిలో సహకరిస్తున్న ఇన్వెస్టిగేషన్ పేరుతో రాజకీయం చేస్తున్నారు. మహిళా ఉద్యోగుల గోప్యతకు భంగం కలిగించేలా కుట్ర చేశారు. స్వేచ్ఛ విచారణ పేరుతో టీ న్యూస్ పై దురుద్దేశపూర్వకంగా కుట్రలు చేశారు. వాళ్ళ ధోరణి చూస్తే పోలీసుల సంఘ విద్రోహక శక్తులా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. వ్యక్తిగత స్వేచ్ఛతో పాటు వ్యవస్థ స్వేచ్ఛకు భంగం కలిగించేలా కొన్ని వీడియోలను పోలీసులు బయటకు లీక్ చేశారు. చిక్కడపల్లి పోలీసులు ఈ వీడియోలను కాంగ్రెస్ అనుకూల మీడియాకు పంపారు. దీనిపై టీ న్యూస్ ప్రశ్నిస్తే చిక్కడపల్లి సీఐ రాజు నాయక్ డొంక తిరుగుడు సమాధానాలు చెప్పారు. పోలీసులతో పాటు ఓ అనుమానితుడు టీ న్యూస్ కు రావటం, దీనిపై సంబంధం లేని సమాధానాలను వారు చెప్పటం అనుమానాలకు తావిస్తోంది. పైగా వీడియోలను లీక్ చేసిన వారిని పోలీసులే కాపాడి బయటకు పంపేయటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎగ్జామినేషన్ అందరికీ చేస్తారు. విచారణలో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఓకే, వీడియో బయట సోషల్ మీడియా అది మీరే చెప్పాలి. వస్తున్న వీడియో విజువల్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ. మీరే చెప్పండి. అందరు ఎగ్జామినేషన్ అందరికీ చేస్తారు. విచారణలో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఓకే, వీడియో బయట సోషల్ మీడియా అది మీరే చెప్పాలి. వస్తున్న వీడియో విజువల్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ. మీరే చెప్పండి. అందరు ఇక ఇదే అంశంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, స్వేచ్ఛ కేసులు విచారణ పేరుతోటి పోలీసులు నిన్నటి నుంచి టీ న్యూస్ కి రావడం జరుగుతుంది. టీ న్యూస్ అంతా కూడా వారికి సహకరిస్తున్నారు. అంటే సిబ్బందిని అంతా కూడా విచారణ పేరుతోటి వీడియోలు తీసి అవి పోలీస్ వాళ్ళే ఎందుకు బయటికి రిలీజ్ చేశారని టీ న్యూస్ సిబ్బంది అంతా కూడా ప్రశ్నించడం జరిగింది. తీరా చూస్తే పోలీసులు మాట మార్చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? పోలీసులు పూర్తిగా రేవంత్ రెడ్డి దగ్గర ఆయన అడుగులకు మడుగులు వచ్చేటువంటి ప్రక్రియ కొనసాగిస్తున్నారు. యూనిఫామ్ సర్వీస్ లో ఉన్నటువంటి అధికారులు ఇట్లాంటి తీరు గతంలో ఎప్పుడు లేదు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇట్లాంటి పరిస్థితి లేదు. నిజంగా ఒక వార్తా ప్రసార ఛానల్ కు వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి దురదృష్టకరం అయినటువంటి వార్త, ఒక యాంకర్ చనిపోయింది. ఆ చనిపోయినటువంటి దానికోసం ఇంటరాగేషన్ కోసం నిన్న 100 మందిని వెంటేసుకుని వచ్చినట్టుగా దాదాపు 10 మంది, నలుగురు ఎస్ఐలు, ముగ్గురు సిఐలు, దాదాపు 10 మంది కానిస్టేబుల్, ఒక ఏసీపీ ర్యాంక్ అధికారి, ఒక మహిళా ఎస్ఐ, వీళ్ళంతా కలిసి వచ్చి ఛానల్లో చనిపోయినటువంటి యాంకర్ కు సంబంధించి పూర్తిగా యాజమాన్యం అక్కడ ఉండి అక్కడ జరిగినటువంటి దహన సంస్కారాలన్నీ కూడా దగ్గర నుంచి చూసింది. ఆమె చనిపోయినటువంటి వ్యక్తిగత కారణాలతో చనిపోతే దాన్ని ఏదో రకంగా రేవంత్ రెడ్డి మెప్పు పొందడానికి హైదరాబాద్ పోలీసులు కావాలని తెలంగాణ భవన్ కు వచ్చి దాంట్లో ఉన్నటువంటి టీ న్యూస్ ఛానల్ ని ఇబ్బంది పెట్టే విధంగా అక్కడ జరుగుతున్నటువంటి దాని అంతటిని కూడా ముందే కొన్ని ఆంధ్ర మీడియా ఛానల్ ఉన్నటువంటి ఆంధ్ర మీడియాకు తొత్తులుగా తయారైనటువంటి ఇక్కడ తెలంగాణ నాయకులు, కొన్ని పార్టీలు ఉన్నటువంటి తెలంగాణ నాయకులకు సోషల్ మీడియా వేదికగా అంటే దాన్ని ఊహు దాకా తీసుకెళ్లేటువంటి ఛానళ్లు ప్రసారం వస్తున్నటువంటి సందర్భంగా వాళ్ళందరికీ ముందుగానే సమాచారం ఇచ్చి మేము పలానా ఛానల్ కు వెళ్తున్నాం, ఇంట్రాగేషన్ కు వెళ్తున్నాం, మీరు రండి అంటూ వాళ్ళు వచ్చేటప్పటికే మొత్తం మీడియాకు సంబంధించినటువంటి క్రైమ్ రిపోర్టర్ అంతా కూడా టీ న్యూస్ దగ్గరికి రావడం. భాస్కర్, మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఆ వ్యక్తి ఎవరైతే సివిల్ డ్రెస్ లో ఉన్నారో అతను అసలు పోలీసులకు సంబంధించిన వ్యక్తేనా? అతను ఇప్పటి వరకు ఆయన పోలీస్ అధికారా కాదా అనేటువంటిది ఎట్లాంటి అధికారికంగా సమాచారం ఇవ్వలేదు. కేవలం టీ న్యూస్ ను బదనాం చేయాలి. ఇక్కడ జరుగుతున్న ఒక సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఛాంబర్ లో ఆయన ఇంటరాగేట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన క్వశ్చన్స్ అడిగి వివరాలు సేకరిస్తున్నటువంటి సందర్భంలో దాన్ని అంతటినీ వీడియో తీసి అక్కడ విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలోనే మొత్తం సోషల్ మీడియాలో బయటకు వచ్చేసింది. ఇది ఎట్లా చూడాల్సిన అవసరం ఉందో నిజంగా జర్నలిస్ట్ సంఘాలు కూడా దీనిపైన స్పందించారు. ఎందుకంటే పోలీసుల దగ్గరుండి కూడా అతన్ని బయటికి పంపించే ప్రయత్నం కూడా చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. ఇప్పుడు పోలీసులు మాకేం తెలియదు అని అంటే దాన్ని ఎలా చూడాలి? ముఖ్యంగా ఇన్స్పెక్టర్ పనితీరు అక్కడ చాలా
అనుమానంగా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు పై అధికారులకు సంబంధించినటువంటి మెప్పు పొందడం కోసం ఎప్పటికప్పుడు పై అధికారుల ఫోన్ కాల్స్ మాట్లాడుతూ బయటకు వెళ్తూ అటు వెళ్తూ ఇటు వెళ్తూ అక్కడ ఏదో జరుగుతుందని చిత్రీకరించి దాన్ని బయటకు ఎక్స్పోజ్ చేయాలన్నటువంటి దురుద్దేశం మాత్రం సీఏ దగ్గర చాలా స్పష్టంగా కనిపించింది. అప్పటికి సీఈఓ ఈ న్యూస్ సంబంధించినటువంటి సీఈఓ అక్కడ అడిగేటువంటి ప్రయత్నం చేసినా అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. నిలదీయడంతో అక్కడ దొంగ దొరికిపోయాడు. అసలు యూనిఫామ్ లేకుండా సివిల్లో అక్కడికి రావాల్సినటువంటి అవసరం ఒకవేళ ఆయన పోలీస్ అధికారి అయితే ఆయనకు ఏముంది, ఎందుకు ఛానల్ ని క్షుణ్ణంగా మొత్తం వీడియో తీస్తున్నాడు అనేటువంటిది కూడా ఇంతవరకు వాళ్ళ నుంచి సమాధానం రాలేదు. ఒక ఏసీపీ ర్యాంక్ అధికారి అక్కడ ఉన్నప్పటికీ ఇన్స్పెక్టర్ ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడు, ఎవరు మెప్పు కోసం పనిచేస్తున్నాడు, ఆ పై అధికారి అక్కడ ఈయన సమాచారం ఇస్తున్నటువంటి పై అధికారి రాష్ట్ర ప్రభుత్వంలో మరే అధికారి కోసం ఏ ఏ స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల కోసం మెప్పు పొందడానికి చేస్తున్నాడో ఇప్పటికే చాలా మంది తెలంగాణ ప్రజలకు అర్థమవుతోంది. ఇట్లాంటి కుట్రలు తెలంగాణ ఉద్యమంలో సమైక్య రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేసి అప్పుడు రాజ్ న్యూస్ ద్వారా బయటకు వచ్చి ఇప్పుడు సొంతగా టీ న్యూస్ ఛానల్ పెట్టుకున్నటువంటి టీ న్యూస్ యాజమాన్యానికి కానీ టీ న్యూస్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు కానీ ఇదేం కొత్తది కాదు. అయినప్పటికీ నిన్న మొన్న ఉద్యోగాల్లో చేరినటువంటి ఇట్లాంటి వ్యక్తులకు అసలు ఆ ఉద్యోగం ఏంటో తెలిసేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు మాట్లాడేటువంటి భాష ఎట్లా ఉందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తోంది. నిజంగా చెప్తున్నటువంటి సందర్భంలో ఇవాళ పోలీస్ అధికారులు కేవలం పోస్టింగ్ల కోసం అక్కడికి వస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు కేవలం పోస్టింగ్ల కోసం పైరవీల కోసం ఉన్నతాధికారుల మెప్పు కోసం పనిచేస్తున్నటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. 2004, 2007, 2009, 1995, 1998 సంబంధించినటువంటి అనేక మంది ఇన్స్పెక్టర్లు, ఏసీపీలు, డీసీపీలు రిటైర్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారని ఇవాళ వచ్చినటువంటి పోలీసుల పనితీరు మాత్రం చాలా ఇబ్బందికరంగా, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ భాష, వాళ్ళ బిహేవియర్ అంతా కూడా చాలా అభ్యంతరకరంగా ఉంది. అనేక మంది పోలీస్ అధికారులను మనం గత 15 ఏళ్ళుగా చూసుకుంటూ వచ్చాం. అనేక మంది డీజీపీ స్థాయి అధికారుల నుంచి హోంగార్డ్ స్థాయి వరకు ఎవరినైనా అట్లానే సారనేటువంటి గౌరవంతో రెస్పెక్ట్ ఇచ్చేటువంటి మీడియా టీమ్స్ అని చెప్పాల్సినటువంటి సందర్భం కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మనం యూనిఫామ్ వేసుకున్నటువంటి కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు అందరినీ కూడా సారని సంబోధిస్తాం. కానీ వాళ్ళు మాట్లాడేటువంటి భాష సరిగ్గా లేదు, వాళ్ళు వ్యవహరించేటువంటి తీరు సరిగ్గా లేదు. ఏదో ఒక టీవీ ఛానల్కి వచ్చి అక్కడ వాళ్ళ ఇన్ఫర్మేషన్ కోసం వచ్చినటువంటి వాళ్ళు అనుమానాస్పదంగా వ్యవహరించడం, దాన్ని వెంటనే ఇక్కడ ఏదో జరిగిపోతుందని టీవీస్కి వస్తున్నటువంటి సందర్భంలోనే ఆ సమాచారాన్ని అంతా బయటకు లీక్ ఇవ్వడం, అప్పటికే వాళ్ళంతా వచ్చి అక్కడ ఉండడం, తర్వాత ఆ లోపల వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వీడియోస్ ని 1 minute అంటే 2 నిమిషాల విడిది ఉన్నటువంటి వీడియోస్ ని రిలీజ్ చేయడం, ఒక యాంకర్ తో మాట్లాడుతున్నటువంటి పోలీసుల ఫోటోని రిలీజ్ చేయడం, ఇది ఎవరి పర్సనల్ లైఫ్ కు అయినా కొంత వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారం ఉంటుంది. అది ఎవరిని అడిగి బయటకు పంపించారంటే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు రెస్పాన్సిబిలిటీ లేదా? నిజంగా కూడా సివి ఆనంద్ కు రెస్పాన్సిబిలిటీ ఉంటే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అన్నింటినీ యాక్షన్ తీసుకున్నటువంటి పోలీస్ కమిషనర్ దీని మీద యాక్షన్ తీసుకోవడానికి ఇంతవరకు ఎందుకు రెస్పాండ్ కావడం లేదు? పోనీ పైపెచ్చు ఆయనే పంపించినటువంటి అధికారులు ఎందుకు దీనిపైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం లేదు? ఇంత జరుగుతున్నా కూతవేటి దూరంలో ఈ బిల్డింగ్ కు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు కేవలం ఒక రోడ్డు మాత్రమే అడ్డం ఉంది. అక్కడికి వస్తున్న సందర్భంలో కమిషనర్ ఆదేశాలు లేకుండానే వస్తున్నారా? మరి కమిషనర్ ఎవరి కోసం, ఎవరి మెప్పు కోసం, ఇంకే పోస్ట్ కోసం టీ న్యూస్ ను టార్గెట్ చేస్తున్నారో చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా విలువలను పాతరేయడానికి, తెలంగాణ ఉద్యమాన్ని కాపాడడానికి, తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి టీ న్యూస్ ఛానల్ అవతరించింది. అప్పటి నుంచి పనిచేస్తూనే ఉంది. ఇట్లాంటి యూనిఫామ్ సర్వీస్ పేరుతో ఎంతమంది వేధించినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇట్లాంటివి ఏవి బయటకు రావు. కానీ ఒకడైతే గుర్తుపెట్టుకోవాలి, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. భవిష్యత్తులో ఇవాళ అధికారం లేకపోవచ్చు, భవిష్యత్తులో అధికారం రావచ్చు. వచ్చిన తర్వాత చట్టం పరిధిలో ఖచ్చితంగా వీళ్ళందరికీ చట్టం ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో దాని ప్రకారం ముందుకు వెళ్తారు. ఇది ఇప్పటికైనా ఉన్నతాధికారులు గుర్తుంచుకోవాలి. ఒక టీవీ ఛానల్కి వచ్చి ఒక టీఓ ఛాంబర్ లో వీడియో తీయడమే కాకుండా దాన్ని బయటకు బహిర్గతం చేసి దాంట్లో ఏదో జరుగుతున్నటువంటిది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద పెట్టి చేయించడానికి, కానీ యూనిఫామ్ వేసుకునే దానికి గౌరవం కూడా లేకుండా పోలీసుల వ్యవహారం చేయడానికి కనిపిస్తోంది. ఇవాళ 10 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ పోలీసుల బ్రాండ్ ని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ పెంచుకొచ్చారు. కానీ ఇవాళ ఉన్నటువంటి ఎవరి మెప్పు కోసం, ఏ ముఖ్యమంత్రి మెప్పు కోసం హైదరాబాద్ పోలీసుల పరువు తీస్తున్నారో అర్థం కావడం లేదు. కేవలం విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నటువంటి ప్రక్రియ గత 17 ఏళ్లుగా కామన్ మ్యాన్ కు జరుగుతా ఉంది, ప్రతిపక్ష నాయకులకు జరుగుతా ఉంది, మీడియా ప్రతినిధులకు జరుగుతుంది. కానీ వాళ్ళ మీడియా హౌస్ లోనే ఇట్లాంటి వ్యవహారం కొనసాగడం, మరి కుహానా జర్నలిస్టులు ఎక్కడ పడుకున్నారో,
కుహానా జర్నలిస్టు ఎక్కడున్నారో, మేధావి అని చెప్పుకునేటువంటి జర్నలిస్ట్ సంఘాలు ఇవాళ ఏం మాట్లాడకుండా ఎందుకు మౌనంగా ఉన్నాయో ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇక్కడ ఏ సంఘాలైనా ఎవరైనా కూడా అధికారులకు మాత్రమే, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా జర్నలిస్ట్ సంఘాలు, జర్నలిస్ట్ మేధావులు దీనిపైన మాట్లాడుకుంటే రాబోయే రోజుల్లో ఫోర్త్ ఎస్టేట్ అనేది కనుమరుగైపోయేటువంటి అవకాశం కనిపిస్తోంది. మొత్తం 4 పాదాల మీద నడిచేటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ ఇవాళ అత్యంత గొప్పగా చెప్పుకునేటువంటి భారత రాజ్యాంగంతో నిర్మితమైనటువంటి ఈ వ్యవస్థలో ఎందుకు మీడియాను ఇట్లా తొక్కేయాలని చూస్తున్నారు, ఎందుకు ప్రజల తరఫున మాట్లాడుతున్నటువంటి ఒక అథెంటిక్ ఛానల్ పైన ఇట్లాంటి నిందాపరోధం చేస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ చాలా మంది సీనియర్ అధికారులు ఉన్నారు. మనం గతంలో అనేక మంది దినేష్ రెడ్డి నుంచి మొదలుకుంటే, అనురాగ్ శర్మ నుంచి మొదలుకుంటే, మహేందర్ రెడ్డి వరకు అనేక మంది డీజీపీలను చూసాం. కానీ ఇప్పుడున్నటువంటి పోలీస్ వ్యవస్థ అసలు అస్తవ్యస్తం, అర్ధరహితంగా ఉన్నటువంటి పరిస్థితి. 10 ఏళ్లలో ఎంత గొప్ప పేరును సంపాదించుకున్నారో పోలీసులు, అంత అపకీర్తిని మూటగట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏది మాట్లాడినా కూడా దాని మీద కేసులు పెట్టడం, నోటీసులు ఇవ్వడం, ఇదే తంతుగా వ్యవహారం కొనసాగుతుంది తప్ప ఎక్కడా ఎక్స్ప్లెనేషన్ లేదు. అనేక సార్లు కోర్టులు చివాట్లు పెట్టి మొట్టికాయలు వేసి అసలు మీరు యూనిఫామ్ వేసుకున్నందుకు కనీసం ఆ మర్యాదలైనా కాపాడని అనేక సార్లు చెప్పాయి. రీసెంట్ గా గెల్లు శ్రీనివాస్ సంబంధించినటువంటి కేసులో ఆ కేసులో కూడా రిమాండ్ కు పెద్ద అద్భుతం చేసి తీసుకెళ్తే అక్కడ కోర్టు రిమాండ్ వేయకుండా కేవలం ఇట్లాంటి వాటికి 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాటికి రిమాండ్ కుదరదు అని చెప్పినప్పటికీ ఏదో జరుగుతుందన్నటువంటిది ఎవరి మెప్పు కోసం రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా 3 విభాగాలుగా వచ్చేది. హెచ్ఓడిగా ఉన్నటువంటి డీజీపీ స్థాయి అధికారికి మాట ఎవరు వినటువంటి పరిస్థితి లేదు. ఇక మిగతా కమిషనరేట్లో ఎవరికి వారే ఏమునా తీరే. ఇక మొత్తం హైదరాబాద్ లో ఉన్నటువంటి పోలీసుల పనితీరు మాత్రం అనేక రకాల అనుమానాలకు తావిస్తా ఉంది. విపరీతమైనటువంటి అవినీతి పెరిగిపోయింది. మరోవైపు దాన్ని ఎత్తి చూపుతున్నటువంటి సందర్భంలో మీడియా సంస్థలపైన కేసులు పెట్టడం, వ్యక్తిగతంగా టార్గెట్లు చేయడం, ఈ వ్యవహారం కొనసాగుతోంది. అయితే ఒక కేసు కోసం వచ్చినటువంటి అధికారి దాన్ని ఎవరు రికార్డ్ చేస్తున్నారు, ఎందుకు రికార్డ్ చేస్తున్నారని చూడకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు, అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు టీ న్యూస్ యాజమాన్యాన్ని దగ్గరికి వచ్చిన కొంత సందర్భంలో ఒక రూమ్ లో కూర్చొని మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని ఎందుకు వీడియో రికార్డ్ చేయాల్సినటువంటి అవసరం వచ్చిందన్నటువంటి దానికి ఇప్పటి వరకు తిక్కడపల్లి SHO రాజు నాయక్ నుంచి కానీ ఇతర అధికారుల నుంచి కానీ సమాచారం రాలేదు. అక్కడ ఏసీపీ స్థాయి అధికారి ఉన్నప్పటికీ ఏసీపీ స్థాయి అధికారిని కాదని ఫోన్ లో పై స్థాయి అధికారులతో మాట్లాడుతూ ఎవరి ఆర్డర్స్ ప్రకారం, ఎవరి ఆదేశాల కోసం, ఎవరి మెప్పు కోసం ఇవాళ పోలీసులు ఇంతటి వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారో ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అందరికీ అర్థమవుతోంది, తెలంగాణ సమాజానికి కూడా అర్థమవుతుంది. అంత తెలియనటువంటి పిచ్చోళ్ళు అయితే ఇప్పటికీ ఎవరు లేరు, అంత తెలియనటువంటి అమాయకులు కూడా లేరు. రాజునాయకు ఇప్పుడు ఇన్స్పెక్టర్ అయి ఉండొచ్చు, అల్లు అర్జున్ కేసులో ఆయన కొంతమంది అరెస్ట్ చేసి ఆయన హీరో కావచ్చు. కానీ ఎప్పటికైనా ఈ సమాజంలో అనేక రకాలుగా అనుభవం ఉన్నటువంటి జర్నలిస్ట్ గా, అనుభవం ఉన్నటువంటి వ్యక్తులుగా చెప్తున్నాం. ఇవాళ చేసినటువంటి చర్య పూర్తిగా అప్రజాస్వామికం. మీడియా గొంతు నొక్కేందుకు మీడియాలో అక్కడ ఏం లేదు. ఒక యాంకర్ చనిపోయినటువంటి సందర్భంలో వివరాలు సేకరించిన సందర్భంలో మీరు ఎందుకు ఒక వ్యక్తికి సంబంధించి కానీ అక్కడ ఉన్నటువంటి ఆయన గౌరవాన్ని భంగం కలిగించే విధంగా, ఆయన వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా ఆ వీడియోను బయటకు పోస్ట్ చేయడం, ఒక యాంకర్ తో మాట్లాడుతున్నటువంటి ఫోటోలను బయటకు పోస్ట్ చేయడం, ఎవరిని అడిగి ఇది చేస్తారు? అంటే సివి ఆనంద్ కి బాధ్యత లేదా? ఆయన కమిషనర్ గా ఉన్నటువంటి సందర్భంలో ఆయన టీంలో తప్పు చేసినటువంటి వ్యక్తుల మీద యాక్షన్ తీసుకోకుండా వెనకెత్తి రావడం వెనుక ఎందుకు ఈ వ్యవహారం కొనసాగుతుంది అనేటువంటిది మాత్రం ఇప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంట్ దీని మీద సంజాయిషీ ఇవ్వాలి. దీంతో కాకుండా పోలీసుల వ్యవహార శైలి అనేక రకాల అనుమానాలు కనిపిస్తోంది. ఇవాళ ప్రభుత్వం మారగానే ఒక్కసారిగా ప్రభుత్వానికి పాజిటివ్ గా, అపోజిషన్ కి వ్యతిరేకంగా మారుతున్న సందర్భంలో కేవలం తెలంగాణ భవన్ లో ఉన్నటువంటి టీ న్యూస్ ఛానల్ ఇబ్బంది పెట్టే విధంగా యాజమాన్యాన్ని, అదే విధంగా అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఇవాళ పోలీసుల వ్యవహారం కనిపిస్తోంది. ఒక చిన్న ఇన్సిడెంట్ కోసం, ఒక చిన్న విచారణ కోసం వచ్చిన సందర్భంలో విచారణ నిన్న వచ్చిన సందర్భంలో పూర్తిగా సహకరించారు. వాళ్ళు వచ్చారు, మాట్లాడారు. ఇవాళ కూడా వచ్చిన సందర్భంలో ఎందుకు వీడియో రికార్డింగ్ చేయాల్సిన అవసరం వచ్చింది? దాన్ని వీడియో రికార్డింగ్ చేస్తే ఉన్నతాధికారుల కోసం చేసుకొని వాళ్ళకి చూపించుకుంటే ఓకే, కానీ మీడియాకి ఎందుకు లీక్ చేశారు? మీడియాలో రావడం వల్ల అనేక రకాల ఒక అనుమానాలను రేకెత్తేసే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహారం అయితే కొనసాగుతోంది. ఇప్పటికైనా దీనిపైన పోలీస్ వ్యవస్థ దీనిపైన క్లారిటీ ఇవ్వకపోతే రాబోయే రోజులలో ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకునేందుకు, లీగల్ యాక్షన్ తీసుకోవడానికి కూడా టీఎస్ కు పూర్తి అధికారాలు ఉన్నాయి. ఇట్లాంటి వ్యవహారం గత 15 సంవత్సరాల
అపోజిషన్ లో గత 15 సంవత్సరాల మీడియాలో నేనున్న సందర్భంలో కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, యునైటెడ్ స్టేట్ లో కావచ్చు, ఏ పోలీస్ అధికారి ఇట్లాంటి వ్యవహరించినటువంటి తీరు లేదు. ఇది పోలీస్ వ్యవస్థ తలతో సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి వ్యవస్థ. ఎందుకు దీనిపైన సంజాయిషి ఇవ్వకపోతే మాత్రం ఇది ఖచ్చితంగా దానికే దారితీస్తుందని చాలా స్పష్టంగా చెప్పొచ్చు సింధూర. భాస్కర్.